రైట్. ఏదైనా కానీ గ్రాములు తులాల మేర బంగారం మనందరం కొనుక్కుంటాం చూస్తాం, కానీ కిలోల లెక్కన పసిడుకుంటే అందులో ఏదో ఒక స్కామ్ ఉందని ఒక అర్థం అయితే కనబడుతుంది. మద్యం కుంభకోణంలో కూడా ప్రస్తుతానికి ఇదే జరిగిందని ఆరోపణలు వినపడుతున్నాయి. ముడుపుల సొమ్ము నగదుగా తీసుకుంటే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో కొంత బంగారం రూపంలో కూడా చేతులు మారేలా ప్లాన్ చేశారట. బంగారం కొనకుండానే కొన్నట్లుగా రసీదులు పుట్టించి డబ్బు తీసుకున్నారని తెలుస్తోంది. ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ మద్యం కుంభకోణాల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారింది. కానీ ఈ రకంగా బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నట్లయితే దాదాపుగా ఇదే మొదటిసారి అంటున్నారు. వాసుదేవరెడ్డి కారుతో పాటుగా సన్నిహితుల ఇళ్లలో తనిఖీల్లో బంగారం కొనుగోళ్ల రసీదులు లభ్యం అవడంతో ప్రస్తుతం అయితే గనక ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దీని మీద కూడా షార్ట్ డిస్కషన్. సార్ లక్ష్మణ్ రెడ్డి గారు, ఒకటి ఈ మద్యం కుంభకోణం యొక్క ఈ టోటల్ సినారియో కింద నుంచి పై దాకా ఎన్ని 7 అంచెలు అంటున్నారు, లేదంటే కనుక ఈ హైరార్కీ మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అయితే చివరికి ఇది ఏ రూపంలోకి మారింది అని అంటే డబ్బు కన్నా కూడా బంగారం రూపంలో అయితే కనుక సేఫ్ హెవెన్ అని అనుకున్నట్టున్నారు అనేది ఇప్పుడు వాసుదేవరెడ్డి గారి కారులో దొరికిన రసీదుల ద్వారా దాదాపు 400 కోట్లకు విలువైన బంగారానికి సంబంధించిన రసీదులు అంటున్నారు. అది తేలాల్సింది. ఇక దొరకని ఇంకెంత ఉంటాయి అని చెప్పేసి ఒకటి అవగాహన. 2, బంగారం ఎందుకని వీళ్ళు దాని మీద ఫోకస్ చేశారు అని అంటే మరి ఇది దాచుకుంటాం ఈజీనా, లేదంటే దాని మీద ఉన్నటువంటి ఒక క్రేజా, లేదంటే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడా? ఎందుకంటే బంగారం ఏ రకంగా రేట్లు పెరిగిందో చూసాం. గత 5 సంవత్సరాల్లోనే దాదాపు డబుల్ అయినటువంటి పరిస్థితి. గత 15 సంవత్సరాల్లో మేబీ మల్టీ ఫోల్డ్స్లో పెరిగింది అది. 2, దాని మీద ఉన్న మరి గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా పాపం బంగారం మీద బాగా ఆయనకి మోజు ఉన్నట్టుంది. మరి ఆ రకమైన మోజుతో అలా చేశారా అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. అవకాశం ఉందా సార్ ఆ రకంగా అన్ని కేజీలు బంగారు బిస్కెట్లు కూడా కాదంటే బంగారపు దాన్ని ఏమంటారు బ్రిక్స్ అట. బ్రిక్స్ అంటే ఇక దాన్ని ఏమంటారు ఇటుకరాయి సైజ్ అనమాట. అంటే ఈ కరప్షన్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఆ వచ్చిన డబ్బుని బంగారం రూపంలోనో భూముల రూపంలోనో పెద్ద పెద్ద స్థిరాస్తుల రూపంలోనే ఉంచుతారు. ఎందుకంటే భూముల రూపంలో ఉంచితే అక్కడ రిజిస్ట్రేషన్ ఏమో 10 లక్షల రూపాయలు చేయించుకోవచ్చు, 10 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. సో ఆ భూమిలో దాగి ఉంటుంది ఆ బ్లాక్ మనీ. సో అట్లా విభిన్న రూపాల్లో చేస్తారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మనం గమనిస్తే ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయటం వలన, ప్రభుత్వ షాపులు పెట్టడం వలన చాలా వరకు వినియోగదారులకి మేలు జరిగింది. మద్యం యొక్క వినియోగం బాగా తగ్గడానికి ఉపయోగపడింది. వ్యసనం ప్రజలకు దగ్గరగా లేకపోతే దూరంగా ఉండడానికి ఉపయోగపడింది. టైమింగ్స్, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఉదయం 11ంటికి ప్రారంభించి రాత్రి 8-9ంటికి క్లోజ్ చేయటం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు కట్టి ఒక మద్యం వ్యాపారం చేసే ఒక వ్యాపారస్తుడికి తన దుకాణంలో మద్యం అమ్మితే అతను లైసెన్స్ ఫీజు కూడా కట్టలేడు. అందుకని ఎప్పుడైతేనా బెల్ట్ షాపులు పెంచారు, బహిరంగ మద్య సేవనం జరుగుతుంది, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ ధరలకి మద్యం అమ్ముతున్నారు, లేక మద్యంలో కల్తీ జరుపుతూ అమ్ముతున్నారు, లేక మద్యం షాపే ఒక బార్గా కూడా మారుతా ఉంది, బహిరంగ మద్య సేవనం విపరీతంగా పెరుగుతా ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఆనాడు జరిగిన కరప్షన్ ఏంటంటే ప్రధానంగా ఈ డిస్టిలరీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికార పార్టీ నేతలు, మీరు వ్యాపారం చేయలేరు మా మద్దతు లేకుండా, కాబట్టి మాకు వాటా ఇవ్వండి, లేకపోతే మాకు అప్పచెప్పండి, మేము నెలకు మీకు ఇంత ఇస్తాం అని చెప్పి ఆ డిస్టిలరీస్ని వీళ్ళే కైవసం చేసుకొని వీరు ప్రధానమైన ముఖ్య వ్యక్తితో మాట్లాడుకొని ఆ ధరల్ని పెంచి ఆ పెంచిన ధరల్లో లంచాలు ఇవ్వటం, కమిషన్లు ఇవ్వటం జరుగుతాం. ఈ మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకపోవటం వలన, క్యాష్ తీసుకోవటం వలన లక్షల కోట్లు జరిగిందనేది నేను నమ్మటం లేదు. ఎందుకంటే అది కొన్ని వేల మంది మధ్యన జరగాల్సిన పని. కొన్ని వేల మంది సూపర్వైజర్స్ ఉంటారు, సేల్స్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ బ్యాంకులో కడతారు, మధ్యలో ఎక్సైజ్ సిబ్బంది ఉంటుంది. ఈ తతంగంలో ఆ రకంగా కరప్షన్ జరిగింది, వేల కోట్లు లక్షల కోట్లు అనేదానికి నేను నమ్మటం లేదు. కానీ ఈ డిస్టిలరీస్ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని
ఆ కమిషన్లు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎక్కువ పర్చేజింగ్ ఆర్డర్ ఇచ్చి, అక్కడ సత్యప్రసాద్ లాంటి వాళ్ళు పర్చేజింగ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు, వాసుదేవరెడ్డి దానికి నాయకత్వం వహించేవాడు, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఆ కరప్షన్ లో ప్రధాన పాత్ర పోషించారు. అది ఆ డబ్బు చివరికి ఎక్కడ చేరింది, ఎవరి దగ్గర చేరుతుంది అనేది 5-6 రోజుల్లో తెలుస్తుంది. కానీ మనం ప్రజలు ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే ఇదంతా కలిపినా 3,000 కోట్లు 4,000 కోట్లు. కానీ ఈరోజు విద్యుత్ కుంభకోణంలో కొన్ని వేల కోట్లు జరుగుతూ ఉండి ఆ విద్యుత్ కుంభకోణం చేసిన వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగింది, దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నారు. వాళ్ళ మీద ఏ కేసులు పెట్టకుండా, వాళ్ళ మీద ఎలాంటి విచారణ చేయకుండా, వాళ్ళని కనీసం తప్పు చేశారు కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచాలనే భావన కూడా లేకుండా ఎప్పుడో 11 నెలల క్రితం జరిగిన ఈ మరణాలని ఈరోజు ఒక కేసుగా తీసుకొని దాన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళటం, దీనివల్ల ఏంటంటే ఒక కక్ష సాధింపు అనే భావన కూడా ప్రజల్లో రావడానికి అవకాశం ఉంది. అలా రాకుండా ఉండాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలోనే విపరీతంగా విద్యుత్ కుంభకోణాలు జరిగినాయి. 6-7 వేల రూపాయలు విలువ చేసే స్మార్ట్ మీటర్ని 36,000 రూపాయలకి అమ్మారు, లేక ట్రాన్స్ఫార్మర్ డబల్ రేట్కి అమ్మారు, విద్యుత్ స్తంభాలు డబల్ రేట్కి అమ్మారు. అట్లా కొన్ని వేల కోట్ల మోసం జరిగింది. ఆ మోసంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఇప్పుడు చాలా మంది చీఫ్ సెక్రటరీలు గారు, చైర్మన్లు గారు రకరకాలుగా పనిచేస్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అంటే ఒకవైపు ప్రజలు గమనిస్తారు, ఒకవైపునేమో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం, అవినీతి పరుల్ని జైల్లో పెట్టడం, వాళ్ళని వెంటాడటం అనేది మంచిది అనుకుంటూనే, మరోవైపున అదే అవినీతి పరుల్ని దగ్గర చేర్చుకొని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని ఆదరిస్తూ ఉంటే ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు హర్షించరు. లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి టైంలో ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి. ఆయనకి అఫీషియల్ గా గవర్నమెంట్ పే చేయాల్సిందే 400 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ అమౌంట్ పే చేయలేదు. వాళ్ళ యొక్క మ్యాక్డోనల్డ్ కంపెనీ, ఒక నేషనల్ లెవెల్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, ఆ కంపెనీ నుంచి ఆ బ్రాండ్స్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు, అట్లా ఆపేశారు. అవి చాలా మందికి అలవాటు ఉన్న బ్రాండ్స్ అవి. అంటే అక్కడ మన పార్టీయా మన ఎంపీఆ అది కూడా చూడలేదు. ఎక్కడ ఎక్కువ కమిషన్ వస్తే, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి పర్చేజింగ్ ఆర్డర్ ఇవ్వటం, వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. కానీ ఈరోజు ఇందాక కృష్ణాంజలి గారు చెప్పారు, బెల్ట్ షాపులు ఇంత విపరీతంగా పెరగడానికి కారణం ఈ 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు ప్రతి సంవత్సరం కట్టాల్సిన పరిస్థితి. ఆ ప్రైవేట్ వ్యాపారస్తులు తనకున్న ఆ రూమ్ లో మద్యం అమ్మితే సాధ్యం కాదు. కనీసం అలాంటి ఒక 100-150 బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తే గానీ అతను ఆ డబ్బు కట్టలేదు. సో అలాగే బహిరంగ మద్య సేవలు విపరీతంగా జరుగుతా ఉంది. పొలాల్లో, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఎక్కడ చూసినా పబ్లిక్ కూర్చొని తాగటం, పబ్లిక్ ప్లేస్ లో, గవర్నమెంట్ ప్లేస్ లో, స్కూల్స్ లో, టెంపుల్స్ లో. కానీ దాని మీద దృష్టి లేదు. నేను ఆనాడు చైర్మన్ గా ఉన్నప్పుడు చిన్న కోరాను, బ్రీత్ అనలైజర్ అని మనం వాహనం నడిపేటప్పుడు టెస్ట్ చేస్తే అతను మద్యం తాగి నడుపుతున్నాడా తాకుండా నడుపుతున్నాడా అని తెలుసుకునేది. ప్రతి టోల్ గేట్ దగ్గర ఒక బ్రీత్ అనలైజర్ పెడితే వాహనాలు ఎవరు మద్యం తాగి నడపరు, ఈ టోల్ గేట్ దగ్గర కాకపోయినా నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర దొరుకుతామనే భయం ఉంటది. దానికి అయ్యే ఖర్చు కూడా 7,000 రూపాయలు. ఒక బ్రీత్ అనలైజర్ ని ఒక 2 వ్యక్తులను పెడితే అక్కడ అది కూడా చేయలేకపోయారు. ఈ రోజుకి చేయటంలా. ఆ రోజు నేను ఎక్కువ కష్టపడి 12 చోట్ల మీరు సేల్స్ తగ్గించే కార్యక్రమం, ఎట్ ది సేమ్ టైం మళ్ళీ బ్రీత్ అనలైజర్లు కొనటం, ఇట్లాంటి ఖర్చు కార్యక్రమం పెట్టి అటువైపు రెవెన్యూ కార్యక్రమం తగ్గిస్తే మరి ఎందుకు కొంటారు? సరిగ్గా కొనరు కదా. 12 గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో డి అడిక్షన్ సెంటర్స్ పెట్టిస్తే ఇప్పటి వరకు డి అడిక్షన్ సెంటర్ ఒకటి ఉంది, ఇక్కడ ఈ ట్రీట్మెంట్ జరుగుద్ది, ఇక్కడ ఇన్ పేషెంట్ చేర్చుకుంటారు, ఇక్కడ ఇంత ఎక్స్పర్ట్ ఉన్నారని ఒక్క యాడ్ లేదు. ఆ గవర్నమెంట్ అది మాత్రం చేయాలి సార్. ఐ మీన్ జోక్స్ అపార్ట్, అవి మాత్రం చేయాల్సిన బాధ్యత, అది ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. అది ఇంకొకటి నాకు తెలిసినంత వరకు అది మ్యాండేటరీ. అది నాకు తెలిసిన వరకు ఆ పాలసీలో పెట్టుకుంటారు, అది అక్కడ రాసుకుంటారు. ఆ రాసుకున్నప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రపంచవ్యాప్తంగా అది ప్రతి గవర్నమెంట్ చేస్తుంది, అది ఫాలో అవ్వాల్సిందే. చెప్పడం అయితే చెప్తున్నారు. అనేక సందర్భాల్లో నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట విన్నాను, డి అడిక్షన్ సెంటర్స్ పెంచండి, దాంట్లో అన్ని స్టాఫ్ ను ఉంచండి అని చెప్పేసి అంటమే తప్ప ఇక్కడ ఇన్ ప్రాక్టికల్ గా జరగట్లేదని అర్థం అవుతుంది సార్. ఒకటి సార్,
కిరణ్ గారు, ఇప్పుడు వాసుదేవరెడ్డి గారి కారులో దొరికింది అని అన్నారు. అసలు ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన ఎప్పుడో కదా మీరు విచారించి వదిలేసి పంపించారు. సరే, ఆయన దగ్గర దొరికితే ఆయన ఎందుకు వదిలేశారు? ఫస్ట్ థింగ్. సరే, ఎప్పుడో దొరికితే మీరేంటి ఇప్పుడు అంటే మీరని కాదు, ఇప్పుడు ఎందుకు నెమ్మదిగా బయటకు వస్తున్నాయి? రెండు, ఆయన ఒక్క కారేనా లేదా ఆయన ఒక్కడి దగ్గర ఇవి దొరికినాయా? ఇప్పుడు మొత్తం ఈ కుంభకోణంలో ఆయనది చాలా ప్రముఖ పాత్ర అయినా కానీ ఆయన వదిలేసి ఆయన పని ఆయన మీరు చేసుకోండి అని చెప్పేసి వదిలేశారు ఆయన్ని. ఆయన సివిల్ సర్వెంట్ కాబట్టి అది తెలియదు ఎందు గురించి మరి రూల్స్ అలా చెప్తున్నాయా ఏంటనేది, లేకపోతే ఇప్పటికీ కూడా ఆయన అందుబాటులో ఉన్నాడా లేదా ఈ ఎంక్వైరీకి సంబంధించి. మరి ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని వేల కోట్లు అయితే ఆ ఒక్క ఆయన దగ్గర మాత్రమే రిసిప్ట్లు దొరికినాయి అని చెప్పేసి, మరి ఆయన దగ్గర దొరికిన వాటిల్లోనే లేదంటే కనుక ఈ మిగిలిన ఎవరెవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నీ చెక్ చేస్తే దాదాపు 400 కోట్లు అంటున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఫేమస్ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ముంబై ఆర్ మహారాష్ట్ర అనుకుంటా వాళ్ళ హెడ్ ఆఫీస్ వాళ్ళొక్కళ్ళే దాదాపుగా 200 కోట్ల రూపాయల బంగారాన్ని కొన్నట్లుగా ఏదో రిసిప్ట్లు ఉన్నాయంటున్నారు. అవి ముడుపుల రూపంలో చెల్లించామంటున్నారు. రెండు, వాళ్ళకి ఎంత గత్యంతరం వచ్చింది. సరే, చాలా వరకు బ్రాండ్స్ దొరకపోవడానికి కూడా కారణం అదేనంట. 20% వీళ్ళకి ఇచ్చేది ఏంటి, అసలు ఈ డిమాండ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇండెంట్ పెట్టకుండా పర్చేజ్ ఆర్డర్లు ఇవ్వలేదు. దాని పర్యవసానమే చూస్తున్నాము. ఏది ఆ పేరుని గల బ్రాండ్స్ ఏమి కూడా మార్కెట్లో దొరకకపోవటం. తర్వాత మ్యాన్షన్ హౌస్ దొరికిందంటే కారణం ఇదేనా? వాళ్ళు 200 కోట్ల రూపాయల రకం ముడుపులు చెల్లించారు కాబట్టి మార్కెట్లో సగం టైం తర్వాత దొరకడం స్టార్ట్ అయిందా, అలా చూడాలా? రెండు, వాళ్ళకి అంత గత్యంతరం ఏంటి? దేశవ్యాప్తంగా వాళ్ళకి అంత డిమాండ్ ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఇంత స్థాయిలో ముడుపులు చెల్లించి మరి అమ్మించుకోవాల్సిన కర్మ ఏంటి? అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ఉందా అనేటువంటిది కాదు. వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే వ్యాపారం కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటాడు. ఇప్పుడు ఈ స్కాము మద్య నియంత్రణ కోసమో లేదా ఇంకో దానికోసం జరగల. ఈ స్కామ్ ప్రధాన మోటివ్ ఏంటంటే టు ఎర్న్ మనీ. ఆ మద్యం పాలసీ మీద డబ్బు సంపాదించాలనేటువంటి ఒక కాన్స్పిరసీతో వీళ్ళు చేసినటువంటి సృష్టించినటువంటి లేయర్స్, అది లోయర్ లెవెల్ నుంచి టాప్ లేయర్ వరకు కొన్ని వ్యవస్థలను సృష్టించారు. ఏ మనీ ఎటుపోవాలా, ఎక్కడి నుంచి రావాలా ఏంటి. ఇప్పుడు ఈ జంగారెడ్డి గూడెంకి సంబంధించిన దాంట్లో కూడా చాలా రకాలైనటువంటి డబ్బు కూడా చేతులు మారింది అనేటువంటి ఇది కూడా నడుస్తా ఉంది. సో ఏదైనా విచారణ భాగంగా అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ విచారణ అనే దాంట్లో వచ్చే దానికంటే ముందు కూడా మన సైడ్ నుంచి మన విశ్లేషణ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ క్లియర్ కట్ గా మద్యానికి సంబంధించిన దాంట్లో స్కామ్ జరిగింది. అది స్కామ్ అంటే ఇప్పుడున్న వైసీపీ వాళ్ళు ఏమంటారు, మేము డిస్టిలరీలు ఇవ్వలేదు లేదా ఇంకోటి, అది కాదు. మీరు ఉన్న డిస్టిలరీస్ ని మీరు బలవంతంగానో లేదో ఇంకో విధంగానో తీసుకొని ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మనీ ఇస్తారో వాళ్ళకి పర్చేస్ ఆర్డర్లు ఇవ్వటం, అది కాకుండా రేట్లు, ఎంత రేటు వీళ్ళు ఇచ్చే పర్సంటేజ్ బట్టి రేట్లు పెంచడం. సో దాని ద్వారా ఏంటంటే చీప్ లిక్కర్ 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ ని 250 రూపాయలు, 300 రూపాయలు, 350 కూడా అమ్మారు. మధ్యలో మళ్ళీ కొంత పర్సంటేజ్ తగ్గించారు. సో ఆ రేంజ్ లో వీళ్ళు ముందు అమ్మారు కాబట్టి దాంతో పాటుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేశారు. 95% ఏమో క్యాష్ లో తీసుకున్నారు. ఈవెన్ కరేపాకు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్ పేలు ఈ డిజిటల్ మనీ వాడుతూ ఉంటే వీళ్ళు అన్ని వేల కోట్ల రూపాయల డబ్బుని ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకున్నారు. దానికి సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు క్యాష్ రూపంలో తీసుకున్నారని చెప్పమనండి. దానికి సమాధానం చెప్పరు. దానికి ఏదో స్టోరీ చెప్తా ఉంటారు. ఓవరాల్ గా ఈ మద్య కుంభకోణం అనేది స్పష్టంగా ఆధారాలతో సహా దొరికిపోయినటువంటి పరిస్థితి. అది టాప్ లేయర్ నుంచి లోయర్ లేయర్ వరకు కూడా ఒక ఆర్గనైజ్డ్ గా చేశారు. ఈ నేరం నుంచి బయటపడటం ఎవడి వల్ల కాదు. ఇందులో ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి కాబట్టే ముందర కాళ్ళకి బంధం లాగా ఈ గవర్నమెంట్ ఏదో తప్పుడు కేసులు పెడుతుందనే సింపతి గేమ్ ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ లో భాగంగానే ఈ రోజున వీళ్ళు పెడుతున్నటువంటి మీటింగ్లన్నీ కూడా రేపు వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళది ఒకటే ఏంటంటే ఇది కక్ష సాధింపు చర్య. చాలా ఈజీగా రాజకీయంగా చెప్పుకోవడానికి ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి ప్రజల దగ్గర సింపతి గేమ్ ప్లాన్ చేయడానికి చేసినటువంటి కార్యక్రమం. మద్యం కుంభకోణంలో మాత్రం
ఇది చాలా విలువలతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా నా స్టాండ్ కి సంబంధించి ఇది కేవలం ఆర్థిక పరమైనటువంటిది కాదు, ప్రజల రక్త మాంసాలతో సంబంధించినది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఈ ప్రభుత్వానికి సభ్య సమాజం మొత్తం కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పిన ప్రకారం డిఅడిక్షన్ సెంటర్స్, మద్యం ఈ అలవాటుని తగ్గించడానికి ప్రభుత్వం ఇంకా అంటే చర్యలు ఇప్పటికే తీసుకుని ఉండాలి. ఇక ముందన్నా సరే ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళిద్ది. అదే విధంగా నేను చెప్తా ఉన్నా అంటే వీళ్ళు చెప్తా ఉన్నా ఏదో షాపులు అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారని. ఈ ప్రభుత్వంలో ఒకటి అరా ఎక్కడన్నా పెట్టినా వాటిని వెంటనే తీసేశారు. 100 మీటర్ల లోపు ఏ బడి దగ్గర కానీ గుడి దగ్గర కానీ ఎక్కడా కూడా మద్యం షాప్ అనేటువంటిది పెట్టలేదు. అటువంటిది ఎక్కడన్నా చేసినా సరే వెంటనే అధికారులు దానిపైన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడో అమ్ముతున్నారు సందులో, అది పూర్తిగా అబద్ధం. ఎక్కడన్నా చేస్తున్నా కానీ వాళ్ళని వెంటనే పట్టుకుంటా ఉన్నారు. మేము ఒక్కటేనండి, ఈ ప్రభుత్వం ఈ మద్యం ద్వారా మేము ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన కాదు. దానిపైన వచ్చే ఆదాయం రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉపయోగించడానికి, వారి హయాంలో వచ్చిన ఆదాయం వారి సొంత జేబులోకి వెళ్ళడానికి, ఈ రెండింటి డిఫరెన్స్ కూడా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందండి. కిరణ్ గారు, మీరు అన్నట్లుగా అట్లేం కాదులే గానీ ఇప్పుడు ఆ రకంగా ఆ స్థాయిలో లైసెన్స్ ఫీజులు ఉన్నప్పుడు తప్పదు, కాంట్ బట్ పొజిషన్ అది. అలాగే పర్సంటేజ్ ఒక్క నిమిషం మీరు వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ ప్రకారం ప్రైవేట్ ప్లేయర్స్ అందరినీ కూడా ఇచ్చే ఆక్షన్ లో ఇచ్చారు కదా, అప్పుడు కూడా వాళ్ళ అడిగినట్లుగా వాళ్ళకి 10% అంటే సరిపోదంటేనే ఆ తర్వాత 15కో 20కో పెంచారు. అయినా కూడా వాళ్ళు కట్టినటువంటి లైసెన్స్ ఫీజులతో పోల్చుకుంటే లక్ష్మణరెడ్డి గారు అన్నట్లు అయ్యే పని కాదు. కాబట్టి ఏంటంటే ఈ పక్కదారి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. నేను దానికన్నా సజెషన్ ఏంటంటే కొద్దిగా పెద్ద మంచి చేసుకుని లైసెన్స్ ఫీజులు తగ్గించుకుంటే అప్పుడు కూడా కష్టమే, అంటే మీరు అప్పుడు పెంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పోనీలే మరి ఎలాగో మనకింత లైసెన్స్ ఫీజు కడుతున్నారు కదా, మరి వాళ్ళకి ఇది పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం కదా, మార్జిన్ ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం కదా అని చెప్పేసి మీరు కూడా చూసి చూడనట్టుగా అధికారులు కూడా వదిలేసిన పరిస్థితి. కానీ మార్జిన్ ఎప్పుడైతే లైసెన్స్ ఫీజులు తగ్గిస్తే కొంత ఈ కకృతి వ్యవహారాలు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ దృష్టి అనేటువంటిది అబద్ధం అని చెప్తా ఉన్నాండి. అప్పుడేమవుతుందంటే ఖజానాకి రాబడి తగ్గుతుంది. అది కూడా కొద్దిగా కష్టమైన సాధ్యమైంది, ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ ఇన్కమ్ సోర్స్. కాబట్టి ఇదొక చక్రబంధం. మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఒకటే డిఫరెన్స్, ఇక్కడ ప్రభుత్వ ఖజానా, ఇక్కడ సొంత ఖజానా, ఈ రెండు డిఫరెన్స్. అవును, అదే కాదంటలేదు. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వ ఖజానాకి కూడా కావాలి కదా, నీడ్ ఎక్కువ ఉంది కదా. మీరేమో ఎక్కువ గత ప్రభుత్వం కన్నా ఎక్కువ పథకాలు అనౌన్స్ చేశారు, దానితో అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు, పైనుంచి ఏమీ రావట్లేదు. ఇక పెద్దగా ఇక్కడ ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీస్ పుట్టుకొచ్చేది ఓవర్ నైట్ ఏమి లేదు. కాబట్టి ఆ యాంగిల్ అందు గురించి చెప్పాలి. సురేష్ గారు, ఇంకొక యాంగిల్ ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు దాదాపు 30-40% మద్యం షాపుల్లో వాటాదారులుగా కానీ లేదా సపోర్టర్స్ గా కానీ మారి వారు ఆ ఆదాయాన్ని పొందడానికి కావాల్సిన అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. వారు బెల్ట్ షాపులు కొనసాగిస్తే దాని మీద ఏమీ చర్యలు లేకుండా చూడటం, బహిరంగ మద్య సేవల మీద ఏమీ చర్యలు లేకుండా చూడటం, లేక వాళ్ళు ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువ ధరకు పెంచితే ఎక్సైజ్ వాళ్ళని మీరు చూసి చూడనట్టు ఉన్నదని చెప్పడం, ఈ రకంగా ఎమ్మెల్యేల పాత్ర ఎక్కువైంది. గత ప్రభుత్వ కాలంలోనేమో సెంట్రలైజ్డ్, ఇప్పుడు అంతా డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ అనమాట. అంతా ఏది బాగుంది. రైట్, కృష్ణాంజలి గారు ప్లీజ్. ఈ బంగారపు బిస్కెట్లు కాకుండా ఈ బంగారపు బ్రిక్స్ ఏంటి సార్, ఏకంగా ఇటుకల సైజు ఉంటాయంట. దానికి కారణం కూడా ఒక రీజన్ కూడా చెప్తాను. అది ఒకటి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎలాగైతే జంగారెడ్డి గూడ మృతుల్ని సహజ మరణాలని వాళ్ళు బలంగా వాదించారు, ఇప్పుడు కూడా రమేష్ గారు అదే దాని మీద ఎలా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మన కళ్ళ ముందు జరిగేటువంటి వాటిని ఇంకా అది కాదు అని అబద్ధం అని చెప్పేటువంటి విధంగా విజయ్ కిరణ్ గారు మాట్లాడటం అనేటువంటిది మాట్లాడచ్చు, తప్పేం కాదు, మీరు మాట్లాడి చెప్పుకోవచ్చు. కానీ మీరు ఒక అంశాన్ని గమనించండి, ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నష్టం మీకే. అది ఎందుకోసం అనంటే, మీరు వాళ్ళు సొంత ఖజానాకు వాడుకున్నారు, మీరు ప్రభుత్వ ఖజానాకు వాడుతున్నారు అని అంటారు. మీరు ఇన్ని డబ్బులు సంపాదించి జనానందరం మందు దాపించి మీరు ఏం చేస్తున్నారా ఖజానాకు తీసుకొచ్చాయంటే, మీరు సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయాలి. నువ్వు సూపర్ 6 ఎందుకయ్యా అంటే,
మాకు జనం అందరూ ఓట్లు వేయాలి, మేము గెలవాలి, మాకు పవర్ కావాలి. ఈ రెండింటి మధ్య అంటే మనుషులను చంపి వాళ్ళకి మళ్ళీ మేమేదో ఇస్తున్నట్టుగా వాళ్ళ కుటుంబానికి ఇచ్చినట్టుగా చెప్పాలి. అది బ్రాడర్ ఆస్పెక్ట్ లో అది పెద్ద బిగ్గర్ డిబేట్ అవుతుంది. నేను అందుకని దాని జోలికి వెళ్ళట్లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధమైనటువంటి బెల్ట్ షాపుల్ని సమర్థించవద్దు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఒకసారి కొనాలో లేకపోతే దాన్ని అవాయిడ్ చేయండి. ఆ చర్చలోకి వెళ్లకుండా అవాయిడ్ చేసుకోండి. అంతే తప్ప మీకున్నటువంటి ఒక ఇమేజ్ ఎవరికైనా సరే మనది తప్పు చేస్తుంది ప్రభుత్వం అన్న దగ్గర ఎక్కువగా బ్లైండ్ గా సమర్థించుకుంటే వ్యక్తిగతంగా ఇమేజ్ లాస్ అవుతారు అనేటువంటిది మాత్రం ఆయా పార్టీలకు నేను చెప్పదు. రెండో అంశం ఏంటంటే అసలు బంగారం వ్యవహారం ఏంది అని అంటే, బంగారం ఇది మొత్తం కూడా ఈ డబ్బులన్నీ కూడా హవాలా రూపంలో మారాయండి. ఈ 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు అత్యధికంగా హవాలా రూపంలో మారటానికి ఒకటి బంగారం కొనుగోలు చేసినట్టుగా, రెండవదేమో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్టుగా, అదే విధంగా కొన్ని సూట్ కేస్ కంపెనీలని పెట్టి ఇతర దేశాలకి వాటిలో పెట్టుబడులు పెట్టినట్టుగా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళకొచ్చినట్టుగా ఈ హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే ఈ హవాలా ఎవరు చేస్తారు? మొత్తం ముంబైలో ఉండేటువంటి వ్యాపార వర్గాల వాళ్ళు ఈ హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర బిందువు. అందుకనే ఈ మొత్తం డబ్బులు ఆ క్యాష్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బులు, అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నటువంటి డబ్బులు, వీటిని హవాలాకు సంబంధించినటువంటి వాళ్ళకి దగ్గర నుంచి వాళ్ళకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఈ బంగారం రూపంలో కొన్ని చోట్ల, కొన్ని సంస్థల రూపంలో ఈ రియల్ ఎస్టేట్ లోను, కొన్ని సూట్ కేస్ కంపెనీలు తెరుస్తారండి. కంపెనీలు తెరిచి వాటి ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తారు. సర్వీస్ చేసినట్టు తర్వాత ఆ కంపెనీ స్ట్రైక్ అప్ చేస్తారు. మీరు అలాంటి కంపెనీలు, బొచ్చినటువంటి కంపెనీలు ఈ మద్యంకి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే, దానికి మీరు ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు, దానికి సమాధానం రాదు అధికార పక్షం నుంచి. అదేంటి అంటే, వాసుదేవ్ రెడ్డి అక్కడ ఉన్నాడు, ఎందుకు ఆయన మరి ఇలా ఎందుకు విచారిస్తారు? వాసుదేవ్ రెడ్డి మనోడే, మన పార్టీకి, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బియ్యకుడండి. మన జనసేన పార్టీలో చేరాడు. సామినేని ఉదయ భాను అని, ఈయన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, ఆయన జనసేన పార్టీలో చేరారు. కాబట్టి ఆయనకి ఈయన వియ్యంకుడు. కాబట్టి ఇప్పుడు మనోడే అయిపోయాడు కదా, ఇంకా ఆయనకు సంబంధించినటువంటి విచారణ ఎందుకు? అవసరం ఏముంది? అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అవసరం లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి మొత్తం మీరు గమనించండి, అసలు ఈ కుంభకోణంలో ఎక్కడా కూడా లక్ష్మణ్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి విషయం, అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్సైజ్ కు సంబంధించినటువంటి కమిషనర్ గాని, అసలు ఈ పాలసీలు చేసినటువంటి అధికారులు గాని, వాళ్ళందరూ ఎక్కడ లెక్క కుంభకోణంలో లేరండి. వీళ్ళందరూ ఎవరు వచ్చారు? విజయసాయి రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అదే విధంగా పైలా దిలీప్, అసలు వీళ్ళందరూ ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే పార్టీ వాళ్ళు మాత్రమే నిందితులుగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు పాలసీ చేసిన వాళ్ళు లేరు. ఎక్కడున్నారు? ఎందుకు లేరు అనంటే, పాలసీని వీళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో విజయసాయి రెడ్డి వాళ్ళు ఇంట్లో పాలసీని తయారు చేసి విజయసాయి రెడ్డి ఇంట్లో డబ్బులు చేతులు మారితే, విజయసాయి రెడ్డి ఈ రోజున కేసులో నిందితుడు ఉంటాడు, కానీ హాయిగా విచారణకు వచ్చి అత్తారింటికి వచ్చినట్టు వెళ్ళిపోతాడు. ఆయనకు కావాల్సిన బిర్యానీలు వ్యవహారం. ఇప్పుడు అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి వ్యాపారాలు చేసినటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కంపెనీలు కలిపి డైరెక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం ఎంపీ, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి, కేసినేని చిన్ని కుమారుడు వెంకట చౌదరి, వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా? పైలా దిలీప్ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. అదే విధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ కంపెనీలకి, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఈ లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ అంటే ఎక్కడ ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి అసలు మొత్తం అంటే తిలా పాపం తలా పిడికర్ అన్నట్టుగా ఈ కుంభకోణంలో అందరూ ఉన్నారు. మీరు అరిసికి పెట్టారండి. ఆవిడ పురంధేశ్వరి 2024 ఎన్నికలకు ముందే సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఈడీ ఎంక్వైరీ కావాలి, అవన్నీ వేయమంటే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా మన అసెంబ్లీలో మీరు ఈడీ రావాలి, ఎన్ని పెద్ద కుంభకోణం ఆయన ఇప్పుడు వచ్చింది, ఈడీ వచ్చింది కాదంటలేదు. కానీ ఎందుకు రాలేదు అంటే ఈ శిలాపాపం తలపెట్టడంలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం అండి. బీజేపీ వాళ్ళు కూడా ఏది ఈ డబ్బులు చేతులు మారినటువంటి వాళ్ళలో బీజేపీ వాళ్ళకు కూడా డబ్బులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఎవరికి పంచాల్సినటువంటి వాళ్ళకి పనిచేశాడు. పనిచేసినప్పుడు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు. అది వీళ్ళు ప్రచారం కోసం చేసుకోవడం. ఇప్పుడు అసలు ఎక్సైజ్ మినిస్టర్ ఎవరికైనా గుర్తున్నారా గత ప్రభుత్వ హయాంలో? నారాయణ స్వామి గారు ఏడైనా ఆయన అసలు కనీసం మాట వరుసకు పేరు కూడా తలవట్లేదు. ఆయన ఎంత ఫీల్ అవుతుంటాడు అసలు ఇంత పెద్ద కుంభకోణం అంటే అదే సార్. సెంట్రలైజ్డ్ కరప్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఆయన ఏ విధంగా చేశాడు. నేనేమంటానంటే వీళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనీ రూటింగ్ సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ భారతికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ కి సంబంధించి డబ్బులు వెళ్ళాయి అనేటువంటిది సిట్ దర్యాప్తులో మనీ రూటింగ్ లో చాలా ఆధారాలతో దొరికారు వీళ్ళు. గోవిందప్ప బాలాజీ ఎవరు? ఈయన వైఎస్ భారతికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు. ఆయన భారతీయ సిమెంట్స్ లో పర్మినెంట్ డైరెక్టర్. అదే విధంగా విజయసాయి రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళెవరు? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసేటువంటి వాళ్ళు. ఈ డబ్బులు వీళ్ళు ఎంత మేరకు వీళ్ళు ఎంతో కొంత కమిషన్లు తీసుకునేవాళ్ళు తప్ప మొత్తం డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? వాళ్ళ ఇంటికి వెళ్ళాయి. ఇది 4 రోజులకు తెలియదు. కానీ ఏమంటానంటే నేను ఈ మొత్తంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు బయటికి రారా? మీతో ఎవరైనా ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళు, రాజకీయంగా మీతో కలిసినటువంటి విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళకు మాత్రం ఇబ్బంది లేదా? ఇది కేవలము మీ రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ టార్గెట్ ఎవరైతుందో వాళ్ళని వరకే చేస్తారా? ప్రజలు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, ఈ కేసు నిగ్గు తేల్చాల్సిందే, అందరూ తేలాలి. అయితే ఈ మొత్తం కొంతమందిని వదిలిపెట్టడం, కొంతమందిని పట్టుకోవటం అనేటువంటి ఈ రాజకీయ పరమైనటువంటి వివక్ష మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రజలు అంగీకరించరు. మీ ప్రచారం కోసం, మీ రాజకీయ అవసరాల కోసం ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వాళ్ళని ఈయన వదిలిపెడితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు తెలుసుకుంటారు. ఓకే కృష్ణ సార్. రమేష్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు బంగారం రూటింగ్ జరిగిందని చెప్పి, లేదా బంగారం బ్రిక్స్ ద్వారా ముడుపులు అందినాయని చెప్పి చెప్తున్నారు. ఎక్కడైనా సరే వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో బంగారం బ్రిక్స్ మేము ఇలా చేసామని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఉన్నట్లుగా మొట్టమొదటి వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉన్నట్లుగా నాకైతే సమాచారం లేదు. ఇప్పటి వరకు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో బంగారు బ్రిక్స్ ద్వారా ఇలా జరిగింది అనేది ఎక్కడా లేదు. కానీ ఈ రోజున మేము క్లియర్ గా మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఎవరో ఒక గన్నయ్య రాసిన లెటర్ కి ఆ రోజున ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ రోజున దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు 4,000 కోట్ల రూపాయల స్కామ్ చేశారని చెప్పి ఆ రోజున ఒక లెటర్ రాస్తే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ రోజున గుర్తు తెలియని వ్యక్తులను ఎంక్వైరీ మొదలుపెట్టి వీళ్ళకి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ అందులో పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడే కృష్ణాంజనేయులు గారు చెప్పడం జరిగింది. వాసుదేవ్ రెడ్డి గారు వెళ్ళిపోతారు, విజయసాయి రెడ్డి గారు దాంట్లో ఏపైగా ఉంటారు, అరెస్ట్ కాబడరు. అలాగే వాళ్ళకి కావాల్సిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వెళ్తున్నారు, వాళ్ళ వరకు అరెస్టులు చేస్తారు. ఆ తర్వాత ఇందులో ఏదో జరిగినట్లుగా ప్రజలందరికీ కూడా చూపిస్తూ ఉంటారు తప్ప ఎక్కడా కూడా ఇప్పటి వరకు కాంక్రీట్ గా వీళ్ళ దగ్గర ఒక ఆధారం కూడా లేదు. వీళ్ళు మధ్యం ఈ కుంభకోణం జరిగిందని చెప్పి నిరూపించలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి కూడా మా దగ్గర ఇవన్నీ కూడా ఊహాగానాలు. బంగారం బ్రిక్స్ ద్వారా జరిగింది, లేదా వస్త్రాల ద్వారా జరిగింది, లేదా హవాలా ద్వారా హవాలా కంపెనీలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారే చెప్తున్నారు. కేసినేని చిన్ని గారు ఎంపీ గారు భార్య దాంట్లో డైరెక్టరు. ఎంపీ గారిని వాళ్ళ భార్య గారిని పిలిచి ఈ రోజు వరకు ఎంక్వైరీ చేయడం జరిగిందా? ఎక్కడా కూడా ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు. సో కాబట్టి సెలెక్టెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలేయడం కోసం ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు, నడుపుతున్నారు. వాళ్ళకి కావాల్సిన విధంగా అరెస్టులు చేస్తారు. ఇది క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. మేమందరం కూడా రేపు కూడా చెప్తున్నాం. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళింది. ఆయన గోవింద బాలాజీ గారు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన భారతీయ సిమెంట్స్ కంపెనీలో వికాట్ కంపెనీ ఫారిన్ కంపెనీ తరఫున ఆయన డైరెక్టర్ తప్ప భారతి గారి తరఫున డైరెక్టర్ కాదనేది ఐడియా ఉంది సార్. ఐడియా ఉంది. ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా డిబేట్స్ లో చెప్పేది ఏంటంటే ఆయన భారతి గారి తరఫున డైరెక్టర్ అని చెప్తున్నారు. కానీ భారతి గారికి ఎటువంటి ఆ తరఫున ఆయన భారతీయ సిమెంట్స్ లో
వికాట్ కంపెనీ తరఫున డైరెక్టర్ తప్ప సార్ ఇవన్నీ అందరికి తెలిసినాయి పెద్ద అంటే కృష్ణాంజనేయులు గారు భారతి గారి తరఫున డైరెక్టర్ అని చెప్పి ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ సార్, ఒక నిమిషం సార్, ఇదే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎప్పుడైతే ఒక కంపెనీలో మేజర్ స్టేక్ వేరే వాళ్ళకి అమ్మినప్పుడు ఈ పాత కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళని రిప్రజెంటేషన్ గా పెడతారు. అది ఇంతకు ముందు భారతీయ సిమెంట్స్ లో ఉంటే ఇప్పుడు రికార్డు తరపున ఉండొచ్చు. అది పెద్ద విషయం కాదు. అలాగని చెప్పేసి అసలు మాకు సంబంధం లేదంటే ఎట్లా కుదురుతుంది కానీ కూడా ఇప్పుడు ఇది 2004 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు ఆయన ఎందుకు తెలవట్లేదు? కృష్ణాంజలి గారు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా రమేష్ గారు ప్రస్తావించారు. ఎవడో ఆకాశ రామన్న ఉత్తరం ఒకటి రాస్తే 40,000 కోట్ల రూపాయలకి ఎఫ్ఐఆర్ కట్టేశారని చెప్పేసి. అంటే ఇప్పుడు రమేష్ గారు కానీ వైసీపీ గారు కానీ ఎవరైనా చెప్పేది ఏంటంటే ఆ 11 ఈ సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు అన్ని కూడా ఫేక్ కేసులు, ఎఫ్ఐఆర్లు కూడా అంతా కూడా మ్యానిపులేటివ్. దాంట్లో ఎటువంటి ప్రైమ్ ఆఫీస్ లేకపోతే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే కోర్టులు దాన్ని ఛార్జ్ షీట్లను కూడా యాక్సెప్ట్ చేసేసిన. ఎఫ్ఐఆర్ తర్వాత మర్చిపోయి ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేశారు. కాదు ఒక్క నిమిషం, మీరు డినై చేయొచ్చు సార్. 11 సిబిఐ ఇదంతా సార్ సార్ మీకు ఆ రైట్ ఉంది సార్, మీకు ఆ రైట్ ఉంది సార్, మీకు ఆ రైట్ ఉంది. గతంలో అక్రమ కేసులు అవన్నీ గాల్లో పుట్టించినాయే. ఇప్పుడు ఇదేంటి ఈ లిక్కర్ కేసు కూడా అంతా గాల్లో కథలల్లుతున్నదే. ఓకే చూద్దాం అది కథలల్లితే కనుక. గతంలో పెట్టిన 11 కేసుల్లో 8 కేసుల్లో రిలీఫ్ వచ్చింది. అటాచ్మెంట్ చేసిన ఆస్తులను కూడా వదిలేశారు. మరి అది మీరు లేకుండా కేసులు, అక్రమ కేసులు ఎవరికి రిలీఫ్ వచ్చింది? ఎవరికి రిలీఫ్ వచ్చింది సార్? ఆస్తుల మీద మాత్రమే ఇంకా జగన్ గారి మీద అభియోగాలు ఉన్నాయి తప్ప 8 కేసుల్లో రిలీఫ్ వచ్చింది ఆయనకి. దీన్ని మీరు ఎవరో చెప్పరు. చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం ఎన్ని స్టేలు ఉన్నా సరే ఆయన నీతిమంతుడు, సచ్చీలుడు, శుద్ధిమంతుడు, ఆయన ఎటువంటి ఫ్రాడ్ చేయలేదని చెప్తారు మీరు. మేమే సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు సార్. కాకపోతే ఏంటంటే 10 రూపాయల అవినీతిని 1 లక్ష రూపాయలు, కోట్ల రూపాయల అవినీతిని ఒకే కట్టకూడదు. నేను ఆయన 10 రూపాయల అవినీతి చేశాడని నేను సర్టిఫికేట్. నేనేమంటున్నానంటే అన్ని కేసుల్ని అన్నిటినీ ఒకే ఘటన కట్టకూడదు అంటున్నాను నేను. ఒకటి మాట ఈ మొత్తం మీద మన దేశ రాజకీయాలు పరిశీలిస్తే మోడీ, అమిత్ షా అనుమతి లేకుండా జగన్ అరెస్ట్ గాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ గాడు, ఇంకొకరు అరెస్ట్ గారు 100 కోట్ల రూపాయల కవిత సిసోడియా అరెస్ట్ అయ్యారు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ 1000 కోట్లు బయటకు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాడు. ఆయన వెనక 40% ఓటింగ్ ఉన్నంత కాలం ఆయన మోడీ, అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ లో 100 ఓట్లు మా జేబులోనే పడాలి అని కోరుకుంటున్నంత కాలం అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు. వారి సిగ్నల్ లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదు. ఆదాని మీద యాక్షన్ తీసుకుంటే మోడీకి ఎక్కడ కోపం వస్తారని ఆదాని చేసిన అనేక రకాలైన స్కాములని ఇతను అంగీకరించి అసెంబ్లీలో చెప్పి కొనసాగిస్తా ఉన్నాడు. ఎలక్షన్ కి సంబంధించిన ఆ సెకీ ఒప్పందాలు ఇవన్నీ కూడా. దాంతో పాటు రీసెంట్ గా దాంతో పాటుగా ఒక నిమిషం సమయం లేదు. దాంతో పాటుగా వైసీపీకి సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ పబ్లిక్ గానే మీటింగ్ లో మనం బీజేపీని దూరం చేసుకుని చాలా పొరపాటు చేశాము, ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఏమన్నా ఛాన్స్ ఉంటే కనుక మళ్ళీ వాళ్ళతో అసోసియేట్ అయ్యే కార్యక్రమం గురించి ఆలోచించమని నేను రేపు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా చెప్తా అన్నారు. ఆ యాంగిల్లో కనుక ఆలోచిస్తే ఇక అసలు ఆల్రెడీ సాఫ్ట్ కార్నర్ ఉందని కూడా చెప్తున్నారు. ఉందని చెప్పేది ఉంది అక్కడ కనబడుతుంది. చంద్రబాబు నాయుడు కన్నా కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ అని చెప్పేసి, కాబట్టి దాన్ని పొలిటికల్ గా కూడా కంటిన్యూ చేద్దామని అంటున్నారు. ఆ రకంగా ఏమన్నా ఉపయోగపడతారేమో చూడాలి. బట్ లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లయితే చూస్తే గనక వాళ్ళు తలుచుకుంటే 100 కోట్లు కాదు 100 రూపాయల విషయంలో కూడా ముఖ్యమంత్రిని వేసేయగలరు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రమేష్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు అండ్ రమేష్ గారు, విజయకరణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.